Masters, we are entering into day 7 of Divine Discourses. Uh, Verse from Divine Discourses by Bhagavan Satsai Baba. 180th verse. God is immanent in all living species, including human beings. The entire creation is a manifestation of divinity. ఆత్మవత్ సర్వభూతాని ఆత్మవత్ సర్వభూతాన్ని భగవంతుడు అన్ని జీవరాశుల్లోనూ మానవులతో సహా సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. ఈ సృష్టి అంతయు భగవంతుని యొక్క దివ్య ప్రకటన. సర్వదం కల్విదం బ్రహ్మ ఈశావాస్యమిదం సర్వం అని ఉపనిషత్తులు వాసుదేవ సర్వమితి మత్తః పరం నాణ్యత్ కించిదస్తి అని గీతామాత. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుడు సంశయము పనిలేదు హరిమయము గాని ద్రవ్యము పరిమాణము లేదు విశ్వపావనమింటే అని భాగవతము ఘోషిస్తున్నాయి. 184th Pal. Everything in the outside world is a reflection, reaction and resound of your inner being. యద్భావం తద్భవతి. ఎట్టి తలంపులు అట్టి ఫలితాలు. ఈ బాహ్య ప్రపంచంలోనిదంతయు నీ అంతరాత్మ యొక్క ప్రతిబింబము. ప్రతిచర్య ప్రతిధ్వనులే. జీవితంలో ప్రతి చిన్న విషయానికి రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్ ఉంటాయని మీరు గమనించాలి. భగవంతుని దృష్టి నుండి దేనిని మీరు దాచలేరు. ఎప్పటికైనా సరే మీ కర్మఫలం తిరిగి మీకు వచ్చి చేరుతుంది. ఇది పరమ సత్యం. మీ కష్టసుఖాలకు ఎవరో కారకులను అనుకుంటున్నారు. ఇది చాలా పొరపాటు. మీ సుఖదుఖాలకు మీ చర్యలే కారణం. భగవంతుడు కేవలం సాక్షిభూతుడు. మీ భావం ఎట్టుదో అట్టి ఫలితమే నీకు అందిస్తాడు. మంచి కర్మలకు గాని చెడ్డ కర్మలకు గాని సంకల్పములే మూల కారణము. కనుక సత్సంకల్పములు అభివృద్ధి పరచుకోవాలి, సత్ఫలితాలు పొందాలి. మళ్ళీ చదువుకుందాం మాస్టర్స్. ఎవ్రీథింగ్ ఇన్ అవుట్ సైడ్ వరల్డ్ ఈజ్ ద రిఫ్లెక్షన్, రియాక్షన్ అండ్ రీసౌండ్ ఆఫ్ యువర్ ఇన్నర్ బీయింగ్. సో ప్రతి జీవితంలో ప్రతి చిన్న విషయానికి రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్లు ఉంటాయి. సో బాహ్య ప్రపంచంలోని ఉన్నంతయు నీ అంతరాత్మ యొక్క ప్రతిబింబము. ప్రతిచర్య ప్రతిధ్వనులే అని చెప్తున్నారు మాస్టర్స్ ఇక్కడ. మీ సుఖదుఖాలకు మీ చర్యలే కారణం. 185th Paul. Man has to consider every limb and organ in the body given to him by God as sacred and make proper use of it. మానవుడు భగవత్ ప్రసాదితమైన ఈ శరీరాన్ని మరియు ఇతర అవయవములన్నింటినీ పవిత్రంగా భావించాలి. మరి అటు దేహాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ దేహం భగవంతుని వరప్రసాదం. దీనితో ఆచరించవలసిన పవిత్ర కర్మలెన్నో ఉన్నాయి. దేహో దేవాలయ పురోక్తోహ జీవో దేవ సనాతనః. ఈ దేహం దైవ మందిరం. ఈ మందిరాన్ని అపవిత్రం చేయకూడదు, దుర్వినియోగపరచకూడదు. శాస్త్రజ్ఞానమంతయు నేత్రములపై ఆధారపడి ఉన్నది. నేత్రమే శాస్త్రము, దృష్టియే సృష్టి. కనుక పవిత్రమైన జ్ఞానం ప్రాప్తించాలంటే దృష్టిని పవిత్రంగా ఉంచుకోవాలి. దృష్టియే మన హృదయంలో సంకల్పాలను సృష్టిస్తుంది. కనుక దృష్టి మంచిగా ఉన్నప్పుడే హృదయంలో మంచి సంకల్పాలు సృష్టింపబడతాయి. ఎట్టి దృష్టియో అట్టి హృదయం, ఎట్టి హృదయము అట్టి సంకల్పం, ఎట్టి సంకల్పము అట్టి వాక్కు. కనుక సమ్యక్ దృష్టి వల్ల సమ్యక్ భావము, సమ్యక్ భావం వల్ల సమ్యక్ వాక్కు ఆవిర్భవిస్తాయి. చూసిన దాన్ని తలచిన దాన్ని చెప్పిన దాన్ని చేయాలి. ఇదే సమ్యక్ కర్మ అన్నాడు బుద్ధుడు. దుర్భావముల వీడి సద్భావనలు పోషించుకొని సత్కర్మలలో ప్రవేశించాలి. 186th Paul. God is immanent in every human being in the form of breath. భగవంతుడు ప్రతి మానవులోనూ శ్వాస రూపంలో ఉన్నాడు. మనం ఏమి చేసినా సోహం తత్వంపై మనస్సు కేంద్రీకరించాలి. మనం గాలిని పీల్చుకునే సమయంలో సో అనే శబ్దం వస్తుంది. తిరిగి హమ్ అనే శబ్దంతో గాలిని వదిలిపెడుతున్నాం. సో అనగా దైవం, హమ్ అనగా నేను. కాబట్టి సోహం అనగా నేనే దైవం అని అర్థం. ఈ రీతిగా నీవే నేను, నేనే నీవు అనే ఏకత్వం గురించి చక్కగా విచారణ చేయాలి. 187 Paul. Past is past, future is uncertain. You are of only the present, hence live in the present, that is only reality. గతం ఎంత వగచినా తిరిగి రాదు. నడిచి వచ్చిన దానిని చూసుకుంటూనే వచ్చావు. మళ్ళీ దాంతో పనేముంది? రెండవది భవిష్యత్తుని గురించి విచారము. ఇది అర్థం కానిది. ఏమి జరుగుతుందో ఎవరు చెప్పగలరు? విధి నిర్ణయం ప్రకారం జరుగుతుందని నిర్భయంగా ఉండాలి. దాని గురించి విచారం దేనికి? కనుక గతాన్ని భవిష్యత్తును తలుచుకొని విచారించవద్దు. వర్తమానాన్ని సక్రమంగా అనుభవించు. గతం యొక్క ఫలితాలు వర్తమానంలో ఉన్నాయి.
భవిష్యత్తు యొక్క పునాది వర్తమానంలో ఉన్నది. వర్తమానం చాలా ముఖ్యమైనది. 188th one. Do good work, fill your mind with good thoughts and earn a good name. Don't allow any bad thoughts to enter your mind. మనసులోనున్న భావంబు మంచిదైన కలిగితీరును కలసిద్ధి కార్యమందు మనసులోనున్న భావంబు మలినమైన ఫలము కూడాను ఆ రీతి మలినమగును. భారతీయ సంస్కృతి అనుపమానమైనది, అత్యున్నతమైనది. మనిషి అంటే మనస్సే. మనసంటే సంకల్పముల చేరికయే. సంకల్పముల యొక్క ప్రభావమే నడతలు. నడతల యొక్క ఫలితమే సుఖదుఖాలు. మానవుడు అనుభవించే సుఖదుఖాలకు మూల కారణం అతని యొక్క నడతయే. ఈ నడవడికే మూల కారణం సంకల్పములే. ఈ సంకల్పముల యొక్క చేరికే మనస్సు. మనస్సు నుంచి వచ్చినవాడు కనుకనే అతనికి మనిషి అని పేరు. మనసు లేకపోతే మనిషే కాదు. మనసు కలవాడే మనిషి. పశు మృగాదులకు మనసు లేదు. యద్భావం తద్భవతి. మీ భావం ఎట్టిదో అట్టి ఫలితాలే వస్తాయి. మనం అనుభవించే మంచి చెడ్డలన్నీ మన తలంపులే మనకు అందిస్తున్నాయి. కనుక ఎల్లప్పుడూ సత్కర్మలు ఆచరించు. నీ మనస్సును మంచి తలంపులతో నింపి మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకో. ఎటువంటి చెడు తలంపులు నీ మనసులోకి రానియకూడదు. 189th Pal. You yourself are God. There is no need to search for him anywhere. చావు పుట్టుకలేనట్టి శాశ్వతిండు ఆది మధ్యాంతరహితుడది వాడు. తాను పుట్టక, చావక, చంపబడక ఆత్మరూపుడై అంతటా వెలసియుండు. నీవు నీ యొక్క ఆత్మయే భగవంతుడు. ఆత్మ సర్వజీవుల యందు ఉన్నది. ఆత్మ శాశ్వతమైనది. ఆత్మకు మొట్టమొదటి పేరు నేను, వేదం, అహం బ్రహ్మాస్మి అన్నది. అహం అనగా నేను అనేది దైవం యొక్క వేరే. ఇలాంటి దైవాన్ని ఎలా గుర్తించాలి? సత్యాన్ని గుర్తించాలి, అనుసరించాలి. ఈ సృష్టి అంతా దైవస్వరూపమే. సర్వం కలుగం బ్రహ్మ. అంతా బ్రహ్మస్వరూపమే కనుక అందరినీ బ్రహ్మస్వరూపులుగా భావించి ప్రేమించాలి. దైవం నీకంటే వేరుగా ఎక్కడో ఉన్నాడనుకోవడం అజ్ఞానం. దైవం నీ యందే ఉన్నాడు కనుక అంతరాత్మను ఆధారం చేసుకో. దైవం హృదయవాసిని. హృదయంలోనే ఉన్న దైవాన్ని మరెక్కడో వెతకనవలసిన అవసరం లేదు. దేవుడెక్కడంచు దేవులాడద వేళ దేవుడుండే నీదు దేహమందే. దైవమే నీవయ్యు దైవంపు వెతుకట నిన్ను నీవు వెతుకున్నట్లు గాదా. 190th Paul. Don't have too many desires. Less luggage, more comfort makes travel a pleasure. తక్కువ లగేజ్ సుఖవంతమైన ప్రయాణానికి హేతువు. అమితమైన కోరికలు మానవ దుఃఖములకు ముఖ్య కారణము. మనస్సు ఒక కోరికల పుట్ట. ఉల్లిపాయలోని పొరల రీతిగా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది. దీనికి అంతులేదు. కాముడున్న చోట రాముడున్నడు. వస్త్రములని దారములన్నీ తీసివేస్తే వస్త్రమే లేదు. కోరికలు లేకపోతే మనస్సే లేదు. వాంఛారహితమైన మనస్సు ఆత్మదర్శన ప్రాప్తి కలిగిస్తుంది. ఆహారమును, కాలమును, ధనమును, శక్తిని వృధా చేయకూడదు. మీ జీవిత యాత్ర సుదీర్ఘమైనది కనుక మీరు కోరికలన్నీ లగేజ్ని ఎంత తగ్గించుకుంటారో అంత సుఖ ప్రయాణం చేయగలరు. 191 Paul. When you have human qualities, then God will be always with you, in you, around you, above you, before you, guiding and guarding you. So when you have human qualities, then God will be always with you, in you, around you, above you, before you, guiding and guarding you. దైవం కోసం ఎక్కడో బయట ప్రదేశంలో మనం వెతుకుతూ పోవనక్కర్లేదు. మానవతా విలువలున్న చోట దైవం ఉంటాడు. దృష్టిని అంతర్ముఖం గావించుకోవాలి. మానవ హృదయం క్షీరసాగరం వంటిది. దుర్గుణాలకు చోటిచ్చి దీనిని క్షారసాగరంగా మార్చుకోకూడదు. నిర్మలమైన హృదయంలోనే విష్ణు పవలిస్తాడు. విష్ణువనగా సర్వవ్యాపకుడు. దైవం ఎల్లప్పుడు నీతోనే, నీ లోపల, వెలుపల, నీ చుట్టూ, నీ పైన, క్రింద సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. ఎల్లప్పుడూ నీకు మార్గదర్శనం చేస్తూ, రక్షిస్తూ ఉన్నాడు. తల్లి కంటని మిగిలిన దైవంపై దగ్గర ఈ సత్యాన్ని విస్మరించి దైవాన్ని చూడాలని ఎక్కడికి కూడా ప్రయాణం అయిపోతున్నాడు. సత్యమే దైవ స్వరూపము. సత్యాన్ని ఉచ్చరించండి, ఆచరించండి. బ్రహ్మదర్శన భాగ్యంబు పడయగోరి వెతకబోయేదే అచ్చటికో వెర్రి మనస. అదియు నీలోన ఉన్నది అచటే కనుము. సత్యమును తెలుపువాట శ్రీ సాయి మాట. 192 Paul. Society can easily accomplish what an individual cannot. The culture of birth lays emphasis on social solidarity rather than individual identity.
కుటుంబము క్షేమంగా ఉండవలనన్నా, సంఘ పురోభివృద్ధి గావించవలనన్నా, దేశము సస్యశ్యామలం కావాలనన్నా, మానవజాతి యందు ఐకమత్యము, సంఘీభావం అభివృద్ధి కావాలి. ఈ కలియుగమందు అన్ని శక్తుల కంటే సంఘశక్తి చాలా బలమైనది. సంఘమనగా ఏమిటి? అనేక మంది, అనేక భావాలతో, అనేక మార్గములలో, అనేక తలంపులతో ఉండిన వారు ఏకభావంతో, ఏక తలంపుతో, ఏక లక్ష్యంతో జీవింపజేసేది సంఘము. వ్యష్టి సాధించలేని కార్యము సమిష్టి సులభంగా సాధించగలదు. భారతదేశ సంస్కృతి సమిష్టి భావమును అంగీకరించినది కానీ, వ్యష్టి భావమును అంగీకరించలేదు. మన జీవితము సమిష్టి జీవితమే కానీ, వ్యష్టి జీవితం కాదు. కనుక సమిష్టి జీవితమును అభివృద్ధి పరిచినప్పుడే మానవత్వము సుఖశాంతులను అందుకోగలదు. అనైక్యము అసంతృప్తి కలిగిస్తుంది. అనేక బాధలను చేకూరుస్తుంది. సంతృప్తి మానవత్వమునకు ఏకత్వము గావించి దివ్య జీవితం చేత పవిత్రం చేస్తుంది. కనుక సంఘశక్తి ఎంతో గొప్పది. కేవలం గడ్డిపోచ చిన్న చీమను కూడా బంధించలేదు. కానీ అలాంటి గడ్డిపోచలు అనేకంగా చేరి త్రడగా చేసినప్పుడు మదించిన గజమును కూడా బంధించవచ్చు. 193rd Paul. Man cannot live alone, he has to live in society as he is a social being. He can attain peace and happiness only when he strives for the progress of society. మానవుడు ఒంటరిగా నివసించలేడు. మానవుడు సంఘజీవి కనుక సంఘంలో జీవించాలి. కనుక అట్టి సంఘం యొక్క అభివృద్ధి కృషి చేయాలి. అప్పుడే శాంతిని, సంతోషాన్ని పొందగలుగుతాడు. ఐకమత్యమే ఆనందమునకు, శాంతికి మూల కారణం. సాయి అర్థించు మీ నుండి సుఖినములు సర్వమానవ సోదర సఖ్య బుద్ధి స్వార్థత్యాగంపు పరిశుద్ధ సంఘ సేవ సాయికిచ్చడి ధనమిదే సత్యముగాను. అండ్ 194th Paul. Develop unity. Unity is great strength. Unity is great power. ఐకమత్యమే మహాబలము. దీనిని ఆచరించుటయే మహాశక్తివంతము. భావి భారతోద్ధారకులైన మీరు ఐకమత్యమును, సంఘీభావమును అభివృద్ధి గావించుకొనుటకు తగిన కృషి చేయాలి. మానవత్వంలో ఈనాడు ఐకమత్యము, సంఘీభావము అత్యవసరము. అందరూ అన్యోన్యంగా, ఐకమత్యముగా, ఆనందముగా కలిసిమెలిసి ఉండినప్పుడు ఏ కార్యమునందైనను విజయం సాధించవచ్చును. 195th Paul. Knowledge without action is useless, and action without knowledge is senseless. ఆచరణ లేని జ్ఞానము నిరర్ధకము. మరి జ్ఞానము లేని చర్య అవివేకము. కనుక జ్ఞానం కలిగి అట్టి జ్ఞానం ఆచరణలో ఉండాలి. మేఘములు మింటిపై చేరి మొదలుచుండ వాని దాపన విద్యుత్తు వరలునియట్లు విద్య వెనుకల జ్ఞానంబు వెలియవలెను. అట్టి గుణమున్న వాడే విద్యార్థి అవును. 196 Paul. God is not responsible for the acts of protection and punishment. He is not the cause. He is only the witness. దేవుడనగా వేరు దేశమున లేడు. దేవుడుండు తనది దేహమందే. పావనగా వేరు పరదేశమున లేదు. పాపమనగా వేరు పరదేశమున లేదు. తాను చేయు పనులు తగిలియుండు. లోకంలో స్వార్థరహితమైనది ఏది అని విచారించినప్పుడు దైవమే స్వార్థరహితమైనవాడు. తల్లి, తండ్రి, భార్య, బిడ్డలకు అంతో ఇంత స్వార్థం ఉండొచ్చును. కానీ దైవమందు ఎట్టి స్వార్థం ఉండదు. దుష్టులను శిక్షించుట గాని, ఇష్టులను రక్షించుట గాని దైవం కాదు. ఇది మానవుని అపార్థములు, మంచి చెడ్ల స్వభావములే. తన మంచితనమే తనను రక్షిస్తుంది. తన చెడుతనము తనను శిక్షిస్తుంది. శిక్షణ, రక్షణ దైవం వలన జరిగినవి కావు. దైవం రెండింటికి సాక్షీభూతుడే, కానీ కారకుడు కాదు. ఈ రకమైన సత్య ప్రబోధలు జగత్తులో సల్పకపోవడం చేత సామాన్య మానవులకు ఈ సత్యము గుర్తించుకోవడం కష్టమవుతున్నది. సాక్షి మాతృడగు నా చేతనే ఈ జంగమ స్థావరంతో కూడిన ప్రపంచమగుచున్నది. ఈ హేతువు చేతనే నానా విధములుగా ప్రపంచము ప్రవర్తించుచున్నది. ఇటు సర్వోత్తమమైనట్టిదియును, సర్వభూతములను నియమించినట్టిదియును అగు నా తత్వమును తెలుసుకొనలేని మూఢులు నన్ను సామాన్య మనుషునిగా తలంచుచున్నారు. కొంతమంది మహనీయులను బ్రహ్మగా ఉపాసించుచున్నారు. మరికొంతమంది నన్ను వేరు వేరు రూపనామాలతో కొలుచుచున్నారు. ఇంకా కొందరు జ్ఞానం అజ్ఞానమనియు, ఆత్మజ్ఞానమనియు, ఆత్మయజ్ఞమనియు ఆయా రూపంలో ఉపాసించుచున్నారు. ఎవరెట్లు ఉపాసించినను, ఎవరే పేరు పెట్టినను పరమాత్ముడైన నేను మాత్రమే దానిని అందుకొనుచున్నాను. సర్వకర్మఫలమును ఫలప్రదాతయను సర్వమును కర్మాధిష్ఠానమును సృష్టి స్థితిల యొక్క లయములను మూడింటిని నడిచినట్లు మానవులు వర్తించాలి. కృష్ణుడు బోధించినట్లు జీవితాన్ని గడపాలి. సర్వనామములు దైవానివి, సర్వస్వరూపములు దైవానివి. దైవము లేని ప్రదేశము కానీ, దైవము లేని పదార్థం కానీ ఈ విషయంలో లేదు.
197th call. Human beings should follow dharma and dharma should be tempered with దయ. మానవుడు ధర్మాన్ని అనుసరించాలి మరియు అటు ధర్మాన్ని దయతో పదును పెట్టాలి. మానవుడు చేయవలసిన కర్తవ్యాన్ని ధర్మమని లౌకికంగా మనం వ్యవహరిస్తుంటాం. ధర్మ సాధనలో మానవులు 10 గుణాలు అలవర్చుకోవాలని యజ్ఞవల్క్య స్మృతి చెబుతున్నది. అహింస, సత్యం, అస్తేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహ, దానం, దయా, శాంతి సర్వేషాం ధర్మ సాధనం. అహింస, సత్యం, ఆస్తేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహం, దానం, దమం, దయా, శాంతి మొదలైన వారి వల్ల ధర్మ సాధన చేయబడుతుందని స్మృతి వాక్యం. ధర్మల ధర్మలోక హిత రహితమైనవే ధర్మలోకహితమైనది హితమైన ధర్మమే సత్యం. హితమైన ధర్మమే ధర్మం. 198th call. Whoever does anything, consider it as the will of God. Whatever good or bad happens, consider it is for your own good. ఏది జరిగినా మన మంచికే. ఎవరేది చేసినా అది భగవత్ సంకల్ప ప్రకారమే జరిగింది.